అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ బాయర్ కంపెనీకి చెందిన వయాగో అనే ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందాము. ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ పంటల్లో స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎలాంటి కీటకాలు నివారిస్తుందని పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే ఈ షార్ట్ వీడియోని పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ వయాగో అనేది ఒక బాయర్ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇది ఒక పురుగు మందండి. సో మనకి ఇందులో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే టెట్రానిలిప్రోల్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఈ వయోగ అనేది మనకు ఈ పత్తి పంట, మిరప పంట, టమోటా, వంకాయ పంట, అలాగే అన్ని రకాల కూరగాయ పంటల్లో పురుగు సమస్య, పచ్చ పురుగు, లద్దె పురుగు, అలాగే కాయతొలుచు పురుగు సమస్య నివారించడానికి చాలా బాగా దోహదపడుతుందండి. సో ఇది మనకు పంట ఏదైనా కానీ పురుగు ఉధృత ఉందనుకుంటే ఈ వయాగోన్ అయితే వాడుకోవచ్చు. మనం ఉల్లి పంటలో అయినా కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మిరప పంటలో కాయతొలుచు పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో మిరప పంటలో పురుగు సమస్యకి దీన్నైనా కూడా వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు మంచి టెక్నికల్ అండి. దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి 100 ml అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో దీని కాంబినేషన్లో మీరు న్యూట్రియన్స్ కానీ, లేకపోతే దోమ ఉంటే దోమకు కానీ, తెగులు సమస్య ఉంటే తెగులుకు కానీ వీటి కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఈ వయోగో అనేది మనకు ఒక ఎకరానికి వచ్చి 100 ml వాడుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.